ఈ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణం అని చెప్పాలండి. నిన్న హైదరాబాద్లోని చైతన్యపురిలో వైష్ణవి అపార్ట్మెంట్లో ఒక ఆయన మీద కారు గీతలు పడ్డాయి అని చెప్పేసి దాడి చేసి ప్రాణాలు తీసేశాడు. నిజంగా తగలరాని చోట దెబ్బలను కొట్టేసి ఏమీ తెలియనట్టు సైలెంట్గా వెళ్ళిపోయాడు. వైష్ణవి అపార్ట్మెంట్లో ఆయన నాగిరెడ్డి, ఆయన పేరు, రియల్ ఎస్టేట్ చేస్తారంట. భార్యాభర్తలు 13 సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆయన అపార్ట్మెంట్కి 13 సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. చాలా మంచి వ్యక్తి అంట. అందరికీ కూడా మంచి చేసే అయినా కానీ చెడు చేసే ఆయన మాత్రం కాదు. ఒక పెద్ద తరహాగా చక్కగా ఒక పెద్ద మనిషిగా ఏదైనా చిన్న చిన్న తగాదాలు ఉన్నా కూడా చక్కగా సెటిల్మెంట్లు చేస్తూ ఒక మంచి పేరున్న వ్యక్తిని కారు ఊరికి అడ్డం పెట్టారు, గీత తగిలింది, నా కారుకి టచ్ అయ్యింది అని అన్న కోపంతో ఆయన మీద నిమిషాలలో దాడి చేసి నిజంగా ప్రాణాలు తీసి చంపేశాడు ఒక వ్యక్తి. వైష్ణవి అపార్ట్మెంట్లో నెల రోజుల కిందట కొత్తగా ఒక ఫ్యామిలీ వచ్చిందంట. అయితే అందులో తల్లి కూతురు ఉంటారంట, భర్త లేరంట. అయితే ఆవిడ కూతురికి ప్రెగ్నెంట్ వస్తే అత్తగారి ఇంటి దగ్గర నుంచి తల్లి ఇంటికి నిద్ర చేయడానికి అని చెప్పేసి అల్లుడు తీసుకొచ్చాడంట ముందు రోజున. అలాగే నెక్స్ట్ డే కూడా మళ్ళీ భార్యను చూడడానికో ఏమో మొత్తానికి అల్లుడు కారు వేసుకుని అత్తగారింటికి వచ్చాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ వల్ల ఎక్కడో ఆఫీసులో కూర్చొని అందరితో మాట్లాడుతూ ఉండగా ఇంటికి ఇంటర్నెట్ వాళ్ళు వచ్చారని చెప్పేసి భార్య ఫోన్ చేసేసరికి, సరే మేడం ఒక్కతే ఉంది, నేను ఇప్పుడే వస్తాను, ఇంటర్నెట్ పెట్టించి వస్తాను, 10 నిమిషాల్లో వస్తానని చెప్పేసి ఆయన ఇంటికి వచ్చారు. వాళ్ళ పార్కింగ్లో కాకుండా ఆయన కార్ని పక్కన పెట్టేసి ఇంటికి వచ్చారు. పైకి వచ్చి భార్యకి చెప్పారంట, అర్జెంటుగా టీ పెట్టు, నేను తాగేసి వెళ్ళిపోవాలి, పని ఉంది నాకు అని చెప్పేసి ఇంటర్నెట్ వాళ్ళతో కూడా అక్కడ 2 మగపిల్లలు వస్తే వాళ్ళతో కూడా మాట్లాడారంట. పని అయిపోయిందా అని చెప్పేసి సోఫాలన్నీ పక్కకు జరిపి అన్నీ చెక్ చేసి చూసి వైఫై అది కనెక్షన్ బాగానే ఇచ్చారా లేదా అని అన్నీ చెక్ చేసి వాళ్ళతో మాట్లాడి టీ తాగి వెళ్ళండి అని ఆ పిల్లలకు కూడా చెప్పి భార్య టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్ళింది. కింద నుంచి వాచ్మ్యాన్ కొడుకొచ్చి, సార్ మిమ్మల్ని కింద రమ్మని పిలుస్తున్నారని, సార్ కార్ అడ్డంగా ఉందని ఒక ఆయన రమ్మని పిలుస్తున్నారని అనగానే, ఇప్పుడే వస్తాను టీ పెట్టని ఆయన కిందకు వచ్చారు. రాగానే అద్దుకున్న వాళ్ళ అల్లుడు ఎవడైతే ఉన్నాడో వాడు వచ్చి ఈయన మీదగో నా కారు గీతలు పడ్డాయి, నువ్వు కారు ఇలా అడ్డంగా పెడతావా అని చెప్పేసి మరి ఇద్దరి మధ్యన ఏం ఘర్షణ జరిగిందో తెలియదు. మొత్తానికి ఈయన కొట్టడం జరిగింది. మరి ఆ కొట్టిన దెబ్బలు ఎవరో చూడలేదు. ఆయన మీద దాడి జరిగేసరికి ఆయన ఒక్కసారిగా కింద కుప్పకోల్పోవడం, నోట్లోంచి చెవుల్లోంచి బ్లడ్ రావడం, ఇంకా అక్కడ పరిస్థితి అంతా నిమిషాల మీద జరిగిపోయింది. ఈ లోపు ఆయన కింద పడగానే చాలా పెద్ద సౌండ్ వచ్చేసరికి ఇంట్లో ఉన్న భార్య, అక్కడ పనిచేసే పిల్లలు, చుట్టుపక్కల వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ గబగబా కిందకు వచ్చారంట. తీరా వచ్చి చూసేసరికి ఆయన కింద పడిపోయి మొత్తం వైట్ షర్ట్ అంతా కూడా మురుకు మురుకు అయిపోయేసరికి గబగబా లేపి ఆయన కారులో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళేలోపు మధ్యదారిలోనే చనిపోయారంట. పాపం భార్య ఆయన ఉన్నారు. కొట్టిన వ్యక్తి ఏమో వీళ్ళు ఇలా హాస్పిటల్కి వెళ్ళగానే ఆయన గబగబా ఇంటికి తాళం పెట్టేసుకుని వాడు మొత్తం ఫ్యామిలీతోటి వాడు చెక్కేశాడంట. అంటే చూడండి, ఆవిడ చెప్తున్న మాటలు నిన్న వింటుంటే మేము చాలా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళం అండి. ఒకవేళ నా భర్త తప్పే ఉందనుకో, కారు గీతలు పడ్డాయి అనుకోండి, మేము కొత్త కారు కొనిస్తాము, లేదంటే రిపేర్ చేయిస్తాము, లేదంటే దానికి తగ్గట్టు మనీ ఇస్తాము, మేము ఆ స్థాయిలో ఉన్నాము, అంతేగాని మేము గొడవలు పెట్టుకునే వాళ్ళం కాదు. ఆయన మళ్ళీ బయటికి వెంటనే వెళ్ళిపోవాలన్న ఆలోచనతోటి కారుని అప్పటికప్పుడు అలాగ మా పార్కింగ్ ముందర పెట్టేశారు, లోపల దాకా ఎందుకని అనేసి ఆ చిన్న విషయాన్ని పట్టుకొని అవతలవాడు ఆ రకంగా నా భర్తను కొట్టి దాడి చేసి ప్రాణాలు తీస్తారా చెప్పండి అని చెప్పేసి ఆవిడ ఎంతో కన్నీళ్ళు పెట్టుకుని పాపం ఎంత కుమిలిపోయి బాధపడుతోంది. తీరా హాస్పిటల్కి వెళ్ళేసరికి దారిలోనే చనిపోయాడండి అని చెప్పేసి డాక్టర్లు చెప్పారంట. ఇంకా వాళ్ళది ఖమ్మం దగ్గర సత్తుపల్లి. ఇంకా వెంటనే విలేజ్కి తల్లిదండ్రి అక్కడ ఉన్నారని ఆవిడ వెంటనే విలేజ్కి వెళ్ళిపోయారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, 10 రోజులైంది, మరి ఇంతవరకు మాకు ఎటువంటి సమాచారం రాలేదు, వాడిని ఇంకా పట్టుకోలేదు అని చెప్పేసి ఆవిడ నిన్న మీడియాతో చెప్తూ ఉన్నారు. మనం అన్ని లక్షలు పెట్టి అపార్ట్మెంట్లో ఇల్లులు కొనుక్కుంటాం, కానీ అసలు అక్కడ ఏమి సెక్యూరిటీ అనేది ఏం కనబడుతుంది చెప్పండి. ఎప్పుడు ఎవడో ఎటువంటి వాడు వస్తాడో తెలీదు, ఎవడు ఎంత దుర్మార్గుడో తెలీదు, ఎవడ ఆలోచనలు ఎలాగ ఉంటాయో తెలీదు. చిన్న చిన్న విషయాలకే కొట్టేసుకుంటూ ఉంటారు. కార్ పార్కింగ్ల దగ్గర అక్కడ ఇక్కడ ఎంతోమంది మనం కొట్టుకున్న వాళ్ళని చూసాం. కానీ ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు. ఇరుగు పొరుగు అన్నాక ఎంత కలిసిమెలిసి ఉండాలి చెప్పండి. సిటీస్లో ఈ రకంగా తగులడ్డారు. లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొంటున్నాం, కానీ ఆ వచ్చే పక్కన ఉన్నవాడు ఎటువంటి వాడో కూడా అర్థం కాదు.
అపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళండి. ఆవిడ అసలు బయటికి కూడా ఎక్కువ రాదు, అన్నీ ఆయనే చూసుకుంటారు, మంచి పేరున్న వాళ్ళు కూడాను మంచివాళ్ళు, అందరికీ సాయం చేసే మనస్తత్వమే కానీ గొడవలు పెట్టుకునే మనస్తత్వం కాదని ఆ చుట్టుపక్కల వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు. ఇంకొక పెద్ద బాధాకర విషయం ఏంటనంటే వాళ్ళకి పిల్లలు లేరంట. ఆ తల్లిదండ్రులకి ఆయన ఒక్కడే కొడుకంట, ఒక కూతురు ఉందంట. అంటే ఆవిడ ఇప్పుడు బాధపడి చెప్తా ఉంది, నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను సింగిల్ అయిపోయాను, మాకు పిల్లలు కూడా లేరు, మేము బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, మేము అన్నీ సంపాదించుకున్నాము, ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆవిడ చెప్పే మాటలు వింటుంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు, పాపం వాళ్ళు కొడుకుని కోల్పోయి వాళ్ళు బాధపడుతున్నారు. ఈవిడికి పాపం పిల్లలు లేరు, భర్తను కోల్పోయి ఈవిడ బాధపడుతుంది. ఒకే ఒక్క చెల్లి ఉందంట, మా ఆడబడుచు ఉన్నారు, ఇంకెవరూ లేవు మా ఫ్యామిలీలో, నేనే ఒంటరిని అయిపోయాను, మాకు పిల్లలు కూడా లేరని చెప్పేసి ఆవిడ ఏడుస్తుంటే నిజంగా ఎంత బాధ అనిపించిందో. చిన్న విషయానికి ఇలా ప్రాణాలు తీస్తారా చెప్పండి. ఆయన చూస్తే హుందాగా ఒక పెద్ద మనిషిలాగా నిజంగా ఎంత చక్కగా ఉన్నారో, మరి అలాంటి ఆయన మీద ఆయన అవతల వాడు కొట్టడానికి అసలు చేతులు ఎలా వచ్చాయో కూడా అస్సలు అర్థం కాలేదు. అపార్ట్మెంట్లో అద్దుకున్న వాళ్ళ ఇంటికి రాజమండ్రి నుండి వచ్చాడంట అల్లుడు, దిక్కుమాలిన వెధవ, వచ్చి ఈయన మీద గొడవ వేసుకున్నాడు. పోనీ అక్కడ ఉండేవాడా అంటే అక్కడ ఉండేవాడు కూడా కాదు, భార్య నిండు గర్భిణి అంట, వాడి పెళ్ళాన్ని చూడడానికని వచ్చి ఈయనతో గొడవ వేసుకున్నాడు. చూడండి ఎంత దారుణంగా ఉన్నారు. బయట నుండి వచ్చిన వాడు అక్కడ ఉన్న సొంత ఇంటి వాళ్ళ మీద గొడవ వేసుకున్నాడు. బయట నుండి చుట్టం చూపుగా వచ్చి ఈయన మీద దాడి చేసి ప్రాణాలు తీశాడు. వీళ్ళందరూ ఈ అడావిడిలో హాస్పిటల్కి వెళ్ళడం, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇవంతా అడావిడిలో ఉండేసరికి ఇంటికి తాళం పెట్టేసి ఫ్యామిలీని తీసుకుని కారు వేసుకుని ఎటు చెక్కేశారు. ఇప్పటి వరకు వాడిని పట్టుకోలేదని ఆవిడ చెప్తా ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందామంటే సీసీ కెమెరాలు కూడా లేవంట. సీసీ కెమెరాలు కూడా లేకపోవడం వల్ల అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని ఎవరు చెప్పలేకపోతున్నారు, ఎవరు కూడా చూడలేదు. అంతా నిమిషాల్లో జరిగిపోయింది, 2-3 నిమిషాల్లో జరిగిపోయింది. మేము పైనుండి కిందకు వచ్చేసరికి ఏం జరిగిందో కూడా మాకు అర్థం కావట్లేదు. ముక్కుల్లోంచి చెవుల్లోంచి బ్లడ్ వచ్చేసింది, ఆయన షర్ట్ అంతా మట్టి అయిపోయి కింద పడిపోయి ఉన్నారని భార్య చెప్పి బాధపడుతోంది. ఎంత దారుణంగా ఉన్నాయి చూడండి సంఘటనలు. చిన్న చిన్న విషయాలు కూడా ప్రాణాలు తీసేయడానికి తెగిచ్చేస్తున్నారు. అసలు అంత మానవత్వం లేకుండా ఎలా ఉంటారు చెప్పండి. ఇరుగు పొరుగు అన్నాక కలిసిమెలిసి ఉండాలి కదా. ఒకవేళ కారు గీతలు పడ్డాయి అనుకోండి, అడగండి, ఇదిగో మీ వల్ల, మీ కారు వల్ల ఇలా గీతలు పడ్డాయని అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వడమో రిపేర్ చేయించి ఏదో ఒకటి చేస్తారు కదా. అసలు వాళ్ళని అడగకుండా చేయకుండా ఏమీ చేయకుండానే నా కారు గీతలు పడ్డాయని చెప్పేసి మీదకి వెళ్ళి కొట్టేయడము, ఇలాగ ప్రాణాలు తీసేయడం, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. చూడండి ఇప్పుడు ఆవిడ అంటుంది, మేము అడిగితే కొత్త కారే కొనిచ్చేవాళ్ళం అండి, మేము అంత స్థాయిలో ఉన్నవాళ్ళు, ఇలా ఇప్పుడు నా భర్తను తీసుకొచ్చి ఇవ్వగలడా వాడు, మేము కొత్త కారు కొనిస్తాను, నా భర్తను తీసుకొచ్చి ఇస్తాడా అని ఆవిడ పాపం కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉంది. చూడండి ఎంత దారుణమైన ఘటనలు జరుగుతున్నాయో. ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు. చిన్న చిన్న విషయాలకు కూడా జీవితాలను నాశనం చేసేస్తున్నాడు. అవతల వాడు ఏముందండి, ఇప్పుడు కేసులు పెడతారు, వాడిని తీసుకువెళ్ళి లోపలేస్తారు, కొన్నాళ్ళు ఉంటాడు, ఏ బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. కానీ ఆవిడ జీవితకాలం భర్తను కోల్పోయి ఎవరు తోడు లేకుండా ఆవిడ ఎంత బాధపడుతుంది చెప్పండి. నిజంగా కొన్ని సంఘటనలు చూస్తుంటే ఎంత బాధాకరం అనిపిస్తున్నాయంటే, అటు తల్లిదండ్రులు, ఒక్క కొడుకుని పోగొట్టుకున్న తల్లిదండ్రులు, ఆవిడ భర్తను పోగొట్టుకున్న పాపం ఆవిడ ఒంటరి అయిపోయింది, నేనే సింగిల్ అయిపోయాను, నాకు ఎవరూ లేరు, ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం అని పాపం బాధపడుతూ ఉంది. నిజంగా కొంతమంది దుర్మార్గపు వెధవులు ఇలాంటి వాళ్ళు ఉంటారండి. అపార్ట్మెంట్లో ఎన్ని సంఘటనలు మనం చూడలేదు చెప్పండి. ఏంటో అంత మూర్ఖంగా ఎలా ఉంటారో అర్థం కాదు. ఇరుగు పొరుగు అన్నప్పుడు చక్కగా కలిసిమెలిసి ఉండాలి. ఎప్పటికీ అపార్ట్మెంట్ అన్నప్పుడు ఎప్పటికీ సొంత ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు చక్కగా కలిసిమెలిసి ఉండాలి. మన బంధువులు అంటే ఎక్కడో దూరం ఉంటారు. ఏదైనా కానీ గమ్ముని మంచి చెడ్డ మాట్లాడుకునేది పక్కింటి వాళ్ళతోనే కదండి. చక్కగా అలాంటి ఇరుగు పొరుగు వాళ్ళతోటి ఎంత చక్కగా ఉండాలి. ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన బంధువులు, మన చుట్టాలు అని అనేవాళ్ళు ఎక్కడో ఉంటారు ఊర్లలో. మనం మెయిన్ ఉండేది ఇంటి పక్క వాళ్ళే దగ్గరగా ఉంటారు. మనకేదైనా జరిగినా, వాళ్ళకేదైనా జరిగినా కూడా పరిగెట్టుకుంటూ వచ్చేది ఇంటి పక్క వాళ్ళే. కాబట్టి అలాంటి వాళ్ళతోనే మీరు చక్కగా మంచితనంగా ఉండండి. అది ఎవరైనా సరే ఇరుగు పొరుగుతో చాలా మంచితనంగా ఉండాలి. ఏదైనా పండగ వచ్చినా కానీ, ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ, ఏదైనా అలా కలిసిమెలిసి ఉన్నారు అని అంటే ఎప్పుడు ఏ క్షణానికి మనకి ఏం జరుగుతుందనేది తెలియదు. ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఎక్కడో ఉన్న బంధువులు వచ్చేదాకా ఇక్కడ మనకు జరిగే సంఘటన ఆగిపోదు కదండి. ముందు మనకు వచ్చేది పక్కింటి వాళ్ళే. కాబట్టి ఎవరైనా సరే పక్కింటి వాళ్ళతోటి చాలా ప్రేమగా ఉండండి, అభిమానంగా ఉండండి. కీచులాడుకోవడాలు, చిన్న చిన్న విషయాలు గొడవలు పడ్డాలు, నీ కారు ఇక్కడ పెట్టావు, నీ బండి ఇక్కడ పెట్టావు, నీ నీళ్ళు ఇటు వచ్చాయి, నువ్వు ఇక్కడ ఇది అడ్డంగా
విధంగా పెట్టావు, నీ చెప్పులు ఇక్కడ ఇలా పెట్టావు అని, మీ కుక్క వచ్చింది, మీ నక్క వచ్చిందని ఇలాంటి చిన్న చిన్న చిల్లర విషయాలకి గొడవలు పెట్టుకోకండి. చక్కగా మనుషులు ప్రేమాభిమానాలతో ఉండాలి ఎప్పుడైనా సరే. అన్ని లక్షలు పెట్టి అపార్ట్మెంట్లు ఇల్లులు కొనుక్కున్నామని అంటే ఒకరికొకరు తోడుగా జతగా ఉండాలి, మంచి చెడ్డ మాట్లాడుకుంటాం. అంతేగాని ఏంటో ఈ కీచులాటలు ఏంటో, ప్రాణాలు తీసేసుకోవడం ఏంటో, ఏం పట్టుకుపోతారు చెప్పండి. ఇప్పుడు అవతల వాడి పెళ్ళం కూడా కడుపుతో ఉంది, ఇప్పుడు వాడు వెళ్ళి జైల్లో కూర్చుంటే అది అది వాడికి మంచిదా చెప్పండి? తప్పు కదా, అలా చేయకూడదు కదా. అందరూ సమానంగా కొనుక్కున్న వాళ్ళే కదా. చిన్న చిన్న విషయాలని అడ్జస్ట్ అవ్వాలి కానీ అలా కొట్టుకోకూడదు కదా. పాపం ఇప్పుడు ఆవిడ చూడండి, వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఆవిడ భర్తను తీసుకురాగలరా? అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కొంచెం మానవత్వంతో ఆలోచించండి. రేపు మనకు జరిగితే ఏంటి ఇదే పరిస్థితి, మన ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. నిజంగా ఆవిడకి భర్తను కోల్పోయినా కనీసం బిడ్డలను చూసుకుని బతుకుతుంది ఏ స్త్రీ అయినా కూడా. ఆవిడకి పిల్లలు లేరు అని చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. సింగిల్ అయిపోయింది, తోడు లేకుండా అయిపోయింది. ఎన్ని ఆస్తులు ఉంటే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి. ఆవిడ ఉసురు నిజంగా ఆ కుటుంబానికి ఖచ్చితంగా తగులుతుంది. ఎవ్వరూ ఇలాంటి తప్పులు చేయకండి, కొంచెం మానవత్వంతో ఉండండి. చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా జరిగినా కూడా కూర్చుని మాట్లాడుకోండి తప్ప ఇలా ప్రాణాలు తీసుకునే స్థాయి దాకా ఎవ్వరూ వెళ్ళకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.